పుదీనాకి కడుపుబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగించే శక్తి ఉంది. పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి హోమ్ రెమెడీ తెలుసుకుందాం. ఈ కడుపు నొప్పికి పుదీనా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. పుదీనాకి కడుపుబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగించే శక్తి ఉంది. అలాగే పుదీనాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మన దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇక విషయానికొస్తే పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు వాటర్ తీసుకొని అది మరిగే సమయంలో అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మనం తీసుకున్న గ్లాసు వాటరు సగం గ్లాస్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. మళ్ళీ మర్చిపోతారేమో, వీలైతే వీడియోను ఒకసారి లైక్ చేయొచ్చు కదా. ఇలా మరిగిన ఈ మిశ్రమాన్ని వడకట్టుకొని ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకొని బాగా కలిపి కాస్త వేడిగా తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం త్వరగా తగ్గిపోతాయి. అవసరమైతే పెద్దలు కూడా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుని త్రాగొచ్చు. నేను మీతో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. పిల్లలు ఎప్పుడైనా కడుపు నొప్పనో తలనొప్పనో ఏదైనా చెప్పినప్పుడు వెంటనే వారికి సిరప్స్ వేయడం, టాబ్లెట్స్ వేయడం చేయకుండా మనకు తెలిసిన హోమ్ రెమెడీస్ని ఉపయోగించి చూద్దాం. అయినా కూడా వాళ్ళకి నయం కాకపోతే మనకు ఎలాగో తెలిసిపోతుంది. అప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. Thanks for watching.